తెలంగాణలో జరుగుతున్న అవినీతిలో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన మాన్యువల్ గా ఉన్నప్పుడు తక్కువ ఉన్న అవినీతి డిజిటలైజేషన్ తర్వాత పెరిగిపోయిందన్నారు. డిజిటలైజేషన్ ధరణి 2020 యాక్టులు అధికారుల లంచాలకు అక్షయపాత్రగా మారాయని, వీటి పేరుతో అవకాశం చిక్కితే చాలు కొంతమంది అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆన్లైన్ తర్వాత చిన్న సమస్య పరిష్కారం కావడానికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలన మాట పక్కన పెడితే కాంగ్రెస్ పాలనలో కూడా రెవెన్యూ శాఖలో మార్పు రాలేదని, కింది స్థాయిలో జరుగుతున్న అవినీతి కలెక్టర్లకు తెలియడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రజలు తిరగబడక ముందే భూభారతిలోని లోపాలను సవరించాలని కోరారు. ఇప్పుడు ఇది రెవెన్యూ వ్యవస్థ లోపల ఇది ఒక ఎగ్జాంపుల్. షామీర్పేట తహసీల్దార్ మొన్న ఒక 3 వారాల క్రితము ఒక డిప్యూటీ కలెక్టర్ను అక్కడ హైదరాబాదు జిహెచ్ఎంసీలో ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి అక్కడ సోదాలు చేస్తే అక్రమ ఆస్తులు అనేది 100 కోట్లకు పైన ఆయన ఆస్తున్నది. వేరే డిపార్ట్మెంట్ ఒక ఇంజనీర్ను మొన్న చేస్తే కూడా అది కూడా 100 కోట్ల పైన ఉన్నదని ఏసీబీ వాళ్ళు. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. ముఖ్యంగా ఏంటంటే మనం ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే మనం పరిమితం అయిదాము. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ కరప్షన్ అనేటువంటిది ఎక్కువ ఎప్పుడు పోయిందంటే, ఎప్పుడైతే రెవెన్యూ సిస్టంలో ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి అంతకంటే ముందు కాలం నుంచి కూడా మనకు మాన్యువల్గా అన్నీ కూడా ఏంటంటే లిఖితపూర్వకంగా కాగితాల మీద రాసేటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు కూడా కరప్షన్ అనేది చాలా తక్కువ మోతాదులో ఉండే. ఎప్పుడైతే ఇది డిజిటల్గా ఆన్లైన్ సిస్టమ్ ఎప్పుడైతే రెవెన్యూలో వచ్చి ఆన్లైన్ సిస్టమ్ ప్రారంభమైన 3-4 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ధరణి అనేటువంటి 2020 యాక్ట్ ఎప్పుడైతే ఆర్ఆర్ 2020 యాక్ట్ వచ్చిన తర్వాత ఈ 2020 ఆర్ఆర్ యాక్ట్ ధరణి ప్లస్ డిజిటల్ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఈ రెండు కలిపి ఏమైపోయిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోపల